నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దిస్ ఇస్ దుర్గా. ఏపీని ప్రపంచ పటంలో పెడతా, దేశంలోనే ఏపీని నెంబర్ 1 చేస్తానన్న చంద్రబాబు అన్నంత పని చేసేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కాకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసో, ప్రజలకు మేలు చేసో ఈ కీర్తిని గడించలేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువును నిలువునా తీస్తూ ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. దేశ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏరులై పారుతోన్న మద్యానికి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. బెల్ట్ షాపుల నుంచి నకిలీ మద్యం దాకా పచ్చ ముఠా చెలరేగిపోతోంది. వెన్నుపోటు పార్టీ నేతలు గంజాయి ముఠాగా అవతరించారు. చివరికి పచ్చ ముఠా స్ఫూర్తితో ఖాకీలు కూడా మద్యం బాటిల్స్ గంజాయితో పట్టుబడుతున్నారు. పాలకులే ప్రజలను మత్తులో ముంచి విచక్షణ జ్ఞానం మర్చిపోయేలా చేస్తుంటే, పశువుల్లా ప్రవర్తించేలా ప్రేరేపిస్తుంటే ఇక నేరాలకు అడ్డే ఉంది. ఆడకూతుళ్ల మాడ ప్రాణాలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మనిషిలో రాక్షసత్వాన్ని తట్టి లేపుతుంది మద్యం. తల్లికి, చెల్లికి, భార్యకి తేడా తెలియని స్థితికి మనిషిని దిగజార్చుతుంది గంజాయి. మనిషిని పశువు కన్నా హీనంగా మార్చేస్తుంది గంజాయి. సంస్కారాన్ని, వివేకాన్ని, ఆలోచన శక్తిని చంపేసి మనిషిని రాక్షసుడిగా మార్చేస్తాయి మత్తు పదార్థాలు. ఇప్పటికే టీడీపీ లిక్కర్ మాఫియా నేతృత్వంలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఏపీలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. లక్షల బెల్ట్ షాపులతో వీధి వీధికి మద్యాన్ని, నకిలీ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇక గంజాయి బ్యాచ్ల అరాచకాలకు అంతే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటి అంటే, పోలీసుల వాహనంలో మద్యం బాటిల్స్, గంజాయి లభించటం. కంచే చేనును మేయటం అంటే ఇదే. శాంతి భద్రతలు ఇంత అధ్వాన్నంగా తయారైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ని కాపాడేదెవరు? గంజాయి, డ్రగ్స్, మనిషిని పశువుగా మార్చే మత్తు పదార్థాలు తల్లికి, భార్యకు తేడా తెలియని స్థితికి మనిషిని తీసుకెళ్లిపోతాయి. సమాజాన్ని మళ్లీ రాతి యుగంలోకి నెట్టేసి వావి వరసలు, విచక్షణ జ్ఞానం, సంస్కారం లాంటి వాటికి దూరంగా మనుషులను తీసుకెళ్లిపోతాయి. ఆరోగ్యపరంగా, మానసికంగా, సమాజపరంగా పతనానికి పరాకాష్ఠ డ్రగ్స్. అందుకే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలు పెడితే ప్రతి దేశం కూడా డ్రగ్స్ మహమ్మారి మీద యుద్ధం చేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కర్మేంటో కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిపోయింది. ఏరులై పారుతోన్న మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. నకిలీ మద్యానికి కేంద్రమైపోయింది. సామాన్య ప్రజలను ఆ మత్తుకి బానిసలుగా చేసి డ్రగ్స్ మాఫియా కోట్లు గడిస్తుంటే, మాదక ద్రవ్యాల మాఫియా వెన్ను విరవాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. ఈ దారుణాలు చాలవన్నట్టుగా ఇప్పుడు ఖాకీలు కూడా గంజాయితో అడ్డంగా దొరికిపోయి ఆంధ్రప్రదేశ్ ఎంతటి ఆపదలో ఉందో తేల్చి చెప్పేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసుల కారులో మద్యం, గంజాయి బయటపడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం అనంతరం కార్ని పరిశీలించగా మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు కనిపించడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు అక్కడ వీడియో తీస్తున్న గ్రామస్తులను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం తర్వాత ఇద్దరు ఎస్ఐలు ఓ టీడీపీ నేత కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపడానికి సిట్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఒక రాజ్యాంగం, పోలీసులకు మరో రాజ్యాంగం ఉండదన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినటువంటి ఇద్దరు ఎస్ఐల్ని అదే రకంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ లాగా అలాంటివి చేస్తే దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో కూడా బయటకు వస్తుందేమండి. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చట్టపరమైన శిక్షలు తీసుకుంటారా? అసలు వాళ్ళ ఉద్యోగుల నుంచి రిమూవల్ చేస్తారా? ఇంత ఇన్సిడెంట్ జరిగినా గౌరవ డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది, దాంట్లో మా ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళ ఏమాత్రం వదిలేదు లేదు, చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకుంటామంటూ ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడం కడు దౌర్భాగ్యకరం. మరి అసెంబ్లీ సమావేశాల్లో కూర్చున్నటువంటి గౌరవ హోంమంత్రి గారు రాత్రి నేను సాయంత్రం 9:30కి కాదండి జరిగింది, సాయంత్రం 5:30కే ఆవిడ ఎక్కడున్నా ఆన్ స్పాట్లో ఒక 2-3 అవర్స్లో వచ్చేయగలిగింది. దీనికి ఆవిడే సమాధానం చెప్పాలా? అరే ఆవిడేంటండి ఆమెను అడుగుతారని అంటే, అరే గుద్దేసింది మీ పోలీసు వాళ్ళేనమ్మా, మీరు పోలీసుల తరపు న్యాయవాదులుగా పనిచేయాలి, ఇక్కడ మీ పోలీసులు తప్పు చేస్తారు మేము నిలదీస్తున్నాం. లేదు మా పోలీసులు తప్ప తాగలేదు, పావులనే తాగారు, ముప్పావుల తాగారు, క్వార్టర్ తాగారు, ఫుల్ తాగారు, మీరు చెప్పాలా? ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీద ఈరోజు డ్రగ్స్ తీసుకొస్తూ లేకపోతే గంజాయి సప్లై చేస్తుంది.
మీ పోలీసులను వెనకేసుకొచ్చేటటువంటి హోంమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి. కాబట్టి ఆవిడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అధికారం కూడా లేదు. ఇంత ఇన్సిడెంట్లో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. గంజాయి మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? అసలు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లదలుచుకుంది? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థలోనే అక్రమాలను అడ్డుకోవలసిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటు చేసుకుంటే తాము ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే గంజాయి బ్యాచ్తో చేతులు కలిపిన దారుణంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరికి అవి ఎంతగా భ్రష్టు పడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోందంటూ సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్ఐలు మత్తులో ఉన్న స్థితిలో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫామ్ దొరికాయి. చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి చేరుకున్న సీఐ వీడియోలు తీయొద్దు, కేసులు పెడతామని బెదిరిస్తూ రెడ్ బుక్ అరాచక పాలనలో ప్రశ్నించడం, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం ఎంత పెద్ద నేరమో చెప్పకనే చెప్పారు. ఇదిగో ఇలా చూడండి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ అరాచకాలను, రాక్షసత్వాన్ని ఆచరణలో చూపించిన దారుణ దృశ్యం ఇది. పట్టపగలే ఆటవిక పాలనకు అచ్చమైన ప్రతిరూపంలా కూటమి దాష్టిక పాలనలో దమనకాండకు అద్దం పడుతూ దళిత, మైనారిటీ, బడుగు యువకులపై కర్కశంగా లేచిన లాఠీలను ఒకసారి చూడండి. 2025 ఏప్రిల్లో తెనాలి జయప్రకాష్ నగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్కు 2 ఫర్లాంగుల దూరంలోనే నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. నాటి 2 టౌన్ సీఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కిపట్టారు. ఇక 3 టౌన్ సీఐ రమేష్ బాబు, డ్రగ్స్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ తమకు దొరికినట్టుగా నడి రోడ్డు మీదే 3rd డిగ్రీ ప్రయోగించారు. తమకే పాపం తెలియదని ఆ యువకులు చెప్తుంటే వాళ్లు గంజాయి విక్రయిస్తున్నారని ఖాకీలు చెప్పుకొచ్చారు. అంటే గంజాయి అనే అనుమానం, ఆరోపణలతోనే నడి రోడ్డు మీద ఇలా చావబాదేశారు ఏపీ పోలీసులు. నాడు ఈ దారుణ దుశ్చర్యని సమర్థించుకొచ్చారు హోంమంత్రి అనిత. మరిప్పుడు అద్దంకిలో ఏకంగా 2 ఎస్ఐలు తమ వాహనంలో మద్యం బాటిల్స్, గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కదా. ఇప్పుడు ఆ ఎస్ఐలకు కూడా తెనాలిలో యువకులకు ఇచ్చిన తరహాలోనే ట్రీట్మెంట్ ఇస్తారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచమంతా గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఆ గంజాయితోనే దొరికిపోయి ఏపీ పరువు తీసిన పోలీసులకు అద్దంకి రోడ్ల మీద తెనాలి మార్క్ 3rd డిగ్రీ ఇవ్వమని హోంమంత్రి అనిత ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పుడే ఆ 2 ఎస్ఐలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు ఖాకీ బాస్లు. ప్రైవేట్ కారులో ఉన్న గంజాయి ఒక కేసులో సీజ్ చేసిందని, యాక్సిడెంట్ జరిగాక 108కి కూడా సదరు ఎస్ఐలే ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అడ్డంగా గంజాయితో దొరికిపోయి స్థానికులు నిలదీసినా సరైన సమాధానం చెప్పలేకపోయిన పోలీసులు ఆ రోజు రాత్రి 10 గంటల తర్వాత కట్టుకథలు మొదలుపెట్టారు. అయితే మొదట డీఎస్పీ బాలమురళీకృష్ణ గంజాయి నిందితుణ్ణి చేజ్ చేస్తూ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడు మాత్రం పరారయ్యాడని చెప్పారు. ఆ తర్వాత ఎస్పీ అందుకు విరుద్ధ ప్రకటన చేశారు. కారు డిక్కీలో గంజాయి పోలీస్ డ్రెస్ తో సహా అడ్డంగా దొరికిపోయినా మా పోలీసుల తప్పేం లేదని తేల్చేశారు ఖాకీ బాస్లు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం మీద చూపిస్తోన్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతి భద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెడితే ఈ దారుణ పరిస్థితి ఏర్పడేదే కాదు. పోలీసులే మద్యంతో, గంజాయితో దొరికిపోతే ఇక శాంతి భద్రతలను పరిరక్షించేదెవరు? గంజాయి బ్యాచ్ బెండు తీసేదెవరు? ప్రజల భద్రతకి భరోసా ఇచ్చేదెవరు? ఈ ప్రశ్నలు సమాధానం కోసం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నాయి. ప్రజలను మత్తులో ముంచెయ్యాలి. తమ ఆటవిక పాలన గురించి ప్రశ్నించే విచక్షణ జ్ఞానం లేకుండా చెయ్యాలి. రాత్రి పగలు మందు అందుబాటులో ఉంచి మందుబాబులను దోచుకోవాలి. వాళ్ళ కుటుంబాలను నడివీధికి లాగేయాలి. ఈ ఆశయాల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంతో టీడీపీ లిక్కర్ మాఫియా శాంతించలేదు. అందుకే ఒకవైపు నకిలీ మద్యాన్ని, మరోవైపు గంజాయిని రంగంలోకి దించింది.
ఏపీలో ప్రతి 4 మద్యం బాటిల్స్ లో 1 నకిలీ మద్యమే అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గంజాయిని కంట్రోల్ చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. సాక్షాత్తు ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీసి పారేశాడు. దానికి ముందు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ తో దొరికిపోయాడు. ఇప్పుడు ఏకంగా ఏపీ పోలీసుల వాహనంలోనే గంజాయి బయటపడింది. అసలు సిసలు గంజాయి బ్యాచ్ మేమే అని పచ్చముఠ పదే నిరూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. గత 26 నెలలుగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్ అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశే. ఏకంగా పోలీసులే గంజాయితో దొరికిపోయిన ఘటన చూసి దేశమంతా ఉలిక్కిపడింది. గంజాయి ముఠాలను రూపుమాపాల్సిన పోలీసులే కారులో గంజాయితో దొరికిపోవడం, ఆ తర్వాత టీడీపీ నేతతో కలిసి అక్కడి నుంచి జంప్ కావడం చూసి ఈ దారుణాలన్నీ పచ్చముఠా కనుసన్నల్లో నడుస్తున్నాయని సామాన్య ప్రజలే తేల్చి చెబుతున్నారు. అయితే పోలీసులే గంజాయితో దొరికిపోవడం చూసి ఏపీ ప్రజలేం నిర్ఘాంతపోవడం లేదు. ఎందుకంటే గత 26 నెలలుగా రెడ్ బుక్ అరాచక పాలనలో ఇలాంటి దారుణాలెన్నో చూశారు ఏపీ ప్రజలు. ఏకంగా కూటమి ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరికిపోయిన ఘటనలను చూసిన ఏపీ ప్రజలు ఇప్పుడు కాకీలు బయటపడ్డారంతే అని నిట్టూరుస్తూ ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి దౌర్భాగ్యం పట్టిందని ఆవేదన చెందుతున్నారు. పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు లోక్సభ సభ్యుడు డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన వేళ, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వేళ అసలు గంజాయి బ్యాచ్ పచ్చముఠానే అన్న చర్చ దేశమంతా జరిగింది. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే కనీసం కన్నెర్ర చేసిన పాపాన పోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ఏడాది ఆరంభంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి జనవరి 3న డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్ అడిక్షన్ సెంటర్ కు అప్పగించారు. అప్పట్లో ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మైదుకూరి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మహేష్ యాదవ్ ఈగల్ టీం పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులకు చిక్కారు. ఇంత జరిగితే చంద్రబాబు చేసిందేంటో తెలుసా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, అంతే. అంతకు మించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే రెడ్ బుక్ లో డ్రగ్స్ గంజాయి సేవించడం నేరం కాదు కాబోలు. ఎమ్మెల్యే తనయుడు, ఆ తర్వాత ఎంపీ డ్రగ్స్ తో దొరికిపోతే ఇప్పుడు ఏకంగా 2 ఎస్ఐలు తమ కార్లో గంజాయితో దొరికిపోయారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుంటే ఇప్పుడు పోలీసులు కూడా గంజాయితో దొరికిపోవడం మరింత కలకలం రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. మరోవైపు గంజాయి, మద్యం మత్తులో చేస్తోన్న నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు గంజాయి, ఇంకోవైపు క్రైమ్స్. వీటన్నింటి మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రజల భద్రత పెను ప్రమాదంలో పడిపోయింది. మాఫియా అనగానే ప్రపంచ ప్రజలకు మొదట గుర్తుకొచ్చే దేశం ఇటలీ. సిసిలీ, కాలాబ్రియా, కాంపానియా లాంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత నేర సమూహాలు చాలానే ఉన్నాయి. భారత్లో మాత్రం మాఫియా అనగానే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశే. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ప్రజలను దోచుకోవటానికి నానా రకాల మాఫియాలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. వాటికి నకిలీ మద్యం మాఫియా, గంజాయి మాఫియా కూడా తోడయ్యాయి. దారుణమైన విషయం ఏంటి అంటే ఈ మాఫియాలన్నింటిని నడిపించేది ఎల్లో ఫెలోసే. పచ్చ ముఠా సారథ్యంలో, పచ్చ మూక పర్యవేక్షణలో ప్రజలను పీక్కు తినే మాఫియాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయి. మద్యం మాఫియా, గంజాయి మాఫియా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సరికొత్త అర్థం చెబుతున్నాయి.
మాదక ద్రవ్యాలు, నకిలీ మద్యం, అత్యాచారాలు, అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ ని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది చంద్రబాబు పాలన. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూములు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్న సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో ఏరులై ప్రవహిస్తోంది మద్యం కాదు, నకిలీ మద్యం. మరోవైపు కూటమి ప్రజా ప్రతినిధుల నుంచి పోలీసుల దాకా అందరూ డ్రగ్స్తో, గంజాయితో తమ సావాసం ఎంత గొప్పదో చెబుతూ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలతో పాటు శాంతి భద్రతలకు కూడా సవాల్ విసురుతూనే ఉన్నారు. టీడీపీ లిక్కర్ సిండికేట్ రాష్ట్ర నలుమూలలా 24 గంటలు మద్యం విక్రయాలు సాగేలా చూస్తోంది. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రజలను తాగుబోతులుగా మార్చడం, ముడుపులు దండుకోవడం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏపీలో లక్షలాది కుటుంబాలలో చిచ్చురేపుతోంది, రోడ్డుకి లాగుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంచి లిక్కర్ అలవాటు ఉన్న వాళ్లని తాగమని పదే పదే ప్రేరేపించే విధంగా పచ్చమూక పన్నిన పన్నాగం ఎన్నో దారుణాలకు తెరతీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం కారణంగా నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాజమండ్రిలో యువ వైద్యురాలి తలమీదికి 2 తాగుబోతులు కారెక్కించిన దారుణం చూసి దేశమంతా ఉలిక్కిపడింది. ప్రియాంక నిండు జీవితాన్ని బలి తీసుకున్న పాపం తాగుబోతులది మాత్రమే కాదు, ఏపీలో మద్యం ఏరులై పారేలా చేస్తోన్న పాలకులది కూడా. ప్రజారోగ్యంతో సంబంధం లేకుండా మద్యాన్ని కేవలం ఆదాయ మార్గంగా ప్రభుత్వాలు చూడడం అన్నది దేశంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. కానీ తొలిసారి జగన్ ప్రభుత్వం ఆదాయానికి పెద్దపీట వేయకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం మీద, మద్యం అలవాటు నుంచి ప్రజలను దూరం చేయడం మీద దృష్టి పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934కు తగ్గించింది. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43,000 బెల్ట్ షాపులకు స్వస్తి పలికింది. 5 ఏళ్ల పాటు కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించింది జగన్ ప్రభుత్వం. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాలతో గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు దాదాపు సగానికి తగ్గాయి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒకవైపు మద్యం, మరోవైపు నకిలీ మద్యం, ఇంకోవైపు గంజాయి అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కంచే చేనుని మేస్తోన్న దారుణ స్థితిలో ఇక ఏపీని కాపాడేదెవరని 5.5 కోట్ల మంది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.